తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయలు పంచాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కేసీఆర్ నల్లధనాన్ని మొబలైజ్ చేశాడని, ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయలు పంచాడని, ఆ డబ్బు అంతా నల్లధనమని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లన్న సాగర్ భూ నిర్వసితుల కాలనీలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. భూ నిర్వసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ కు గజ్వేల్ నుండి హెచ్చరిస్తున్న హైడ్రా పనులలో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఏ ఒక్కరి ప్రజల ప్రాణం పోయినా మీరే బాధ్యత వహించాలన్నారు. ఏ ఒక్కరి ప్రాణం పోయినా సహించేది లేదని అన్నారు. ప్రజల కోసం అవసరమైతే నేను పెట్రోల్ పోసుకొని మరణిస్తానని మీరు సిద్ధమా అన్నారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని గతంలో కేటీఆర్ చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసి లక్షల కోట్లకు పడగలెత్తారని, వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వాడారని అన్నారు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని సీఎం కు సలహాలు ఇవ్వాలి, కానీ ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలతో చెలగాట మాడటం ఏంటని ప్రశ్నించారు. అందరికి మీరు మేలు చేస్తే మంచిగా అనిపిస్తుంది. మాకైతే మేము మా జాగలు పోయి మేము పడితే కూడా మాకు గిట్ట పడుతుంది సార్. మేము మా బాధలు ఎంత మేము ఒక్క బారి చెరువు నిండితే మేము 3 పంటలు పడి మేము ఉంటే ఇక్కడ ఉన్నా కూడా నీకు మాకు ఎంత బాధ అంటే నువ్వు ఇచ్చే జాగలు కూడా మాకు న్యాయం లేదు సార్. మాకు మస్తు బాధ. ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ అయినప్పుడు గ్రామాలన్నీ పోయినాయమ్మ తల్లి. ఒకటే అడుగుతా ప్రశ్న, ఇవాళ హరీష్ రావు పోయి ఆడు ఏడుస్తున్నాడు కన్నీటి మొత్తం. ఇట్లాంటిగా ఎంత బాధ ఉందంటే ఆయనకు మొత్తము ఈయన ఏదో చేసినట్టు. మరి ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో బాధపడ్డా ప్రభుత్వం ఉన్నప్పుడు? ఏడ్చిండా అమ్మ హరీష్ రావు? వీళ్ళని చూసి ఏడ్చిండా? ఏడవలే. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఎందుకు సార్ దత్తత తీసుకుంటా అంటావు అని అన్నా. మీ కొలువూరు నేను దత్తత తీసుకొని మన సూర్యచంద్రరాజులాగా మెరవాలి, చక్ 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 చక్కన మెరవాలి. మరి చెక్ చిక్కన ఎట్లా మెరుస్తాయి సార్ అంటే, మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా. మరి ఎన్ని రోజుల వరకు కట్టిస్తావు అంటే, నెలలో బట్టినే నేను ముగ్గు పోసి మీకు కట్టిస్తా అంటే. సంతోషం. అది అంటే వర్షాలు పడితే మీ ఊరు మునిగిపోతుందా? మా ఊరు ఎందుకు కొట్టినట్టు? వర్షాలు పడితే మీ ఊరు మునిగిపోతుందా? పోదు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మంచిగా ఉన్న ఇండ్లను గులగొట్టి ఎందుకు బల్బ్ ఆయనకు పగన మీరంటే వాస్తవం తెలియాలి కదా. నాకైతే మీ కొల్గూరు ఒక్కటే గ్రామం ఇట్లా కులగొట్టి నేను దత్తత తీసుకుంటా అని మంచిగా ఉన్న ఇండ్లను కులగొట్టిండు. అది ఫోటో కూడా ఉంది కదా, ఆయన ధోరణే కులగొట్టినట్టు నడిపించుకుంటా. ఆయన్నే బండి నడిపించుకుంటా. దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈయన హైదరాబాద్ లో పెద్ద పెద్ద నరుకుతున్నాడు. మరి ఈయననే ఖుద్దు బండి నడిపించుకుంటా ఇల్లు గులగొట్టిండు. ఆ ఘనత కూడా హరీష్ రావుకి దక్కింది. ఆ ఫోటో కూడా ఉంది. మాట్లాడకు. మంచి బాధ. ఇవాళ ఈ గ్రామాన్ని విజిట్ చేసింది రాజకీయం చేయడానికి కాదు. ఈ ఊరు మంచిగా ఉన్న ఊరు. ఈడికెళ్ళి ఒక మల్లన్న సాగర్ పోతలేదు, ఒక కొండపోచమ్మ పోతలేదు, ఏది పోకున్నా కూడా మంచిగా ఉన్న ఊరు. వర్షాలు పడ్డప్పుడు మునిగిన డకాలాలు లేవు, అంతే కదా? ఎప్పుడన్నా మునిగిందా ఊరు? మునగలే. మంచిగా ఉన్న ఊరును మొత్తం ఇండ్లన్నీ గులగొట్టిండు. ఇండ్లన్నీ గులగొట్టి మీకు కొత్త ఇండ్లు కట్టిస్తా, చక 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 మెరవాలని చెప్పినట్ట మాటలు. ఇక్కడ బాధాకరం ఏంటంటే, ఇప్పుడే
కొన్ని ఇండ్లు తిరిగి చూడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మేము దుబ్బాకు కూడా వస్తా ఉన్నాం. ఇట్లా వీళ్ళ చేసిన ఘనకార్యాలు చూడాలంటే ఏడాది మొత్తం కూడా సరిపోదు. అందుకే ఇంపార్టెంట్ కొన్ని తీసుకొని, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎన్ని ఇండ్లు తిరిగినా కూడా మేము వచ్చింది ఏంటంటే అందరికీ న్యాయం చేస్తాను. 100కి 100 పాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొనే మేము తప్పకుండా ఈ గ్రామానికి ప్రతి వారికి దళితులకు 6 లక్షలు, బీసీ వాళ్లకు 5 లక్షలు తప్పకుండా ఇండ్లు ఏవైతే కూలగొట్టిరో ఇప్పిస్తాం. అయితే ఒకటి బాధాకరం ఏంటంటే ఇప్పుడు ఇండ్లు తిరిగేటప్పుడు ఒక పెద్దమ్మ దళితురాలు కొడుకు చనిపోయిండు, భర్త చనిపోయిండు, అల్లుడు చనిపోయిండు, ఘోరమైన పరిస్థితి. ఆమె చెప్పింది ఏంటంటే మా యారాలు కూడా బిల్డింగ్ కూలగొడితే బాత్రూంలకు పోయింది, వర్షం పడ్డదంట, పెద్ద వర్షం, ఇల్లు కూలగొట్టిన రోజే. అంటే వాళ్ళు ఏడు ఉండాలా? వాళ్ళకి వసతి అయితే చూడాలి కదా. ఈ దొర చూడలే. ఆ బాత్రూంలోకి పోయి, అదే మీ గురించే చెప్తున్నా, బాత్రూంలోకి పోయి హార్ట్ అటాక్ వచ్చి గుండె వాళ్ళకి అక్కడే చచ్చిపోయింది బాత్రూంలో, ఇల్లు లేక వర్షం పడే టైంలో. వాస్తవమా కాదా ఇది? అదే విధంగా ఒకరింటి బాధ ఏంటంటే ఇల్లు కూలిపోయింది, బాధలున్నారు. కొడుకు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే వర్షం పడ్డప్పుడు ప్రభుత్వం పెట్టిన రోడ్డు మీద ప్రభుత్వం పెట్టిన చెట్టు పడి ఆ మనిషి చనిపోయిండు. వాస్తవమా కాదా? పిల్లగాడు 10th క్లాస్ అబ్బాయి, 10th క్లాస్ అబ్బాయి, దళితులు, పేద కుటుంబం చనిపోతే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, మాజీ కేసీఆర్ గారి నియోజకవర్గం. ఎవరొచ్చి పరామర్శించలే. వచ్చిర్రు ఎవరన్నా? హరీష్ రావు ఇండ్లు గులగొట్టిండు, ఆయన సొంతంగానే ట్రాక్టర్ తోని డౌజర్ పెట్టి కొట్టిండు, డౌజర్ నడిపించి కూలగొట్టిండు. ఆ ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు, ముసలికా నీళ్ళు కాలుస్తుండు హైదరాబాద్ లా. మరి వీనికి అర్థం కాలేదు, వీనికి ఒక్క రోడ్డు చచ్చిపోతే రాలేదు, ఒకరి బాధ పంచుకోలే. ఇల్లు గులగొట్టిండంటే ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోయినా కూడా బండి ఎప్పుడన్నా ఆపిండా రోడ్డు మీద? గమనించాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే చాలా బాధాకరం. మరి ఆయనకు నిజంగా ఏడుపు వచ్చిందో లేదో కానీ ఓహో మహా నటుడు అని చెప్పి బిరుదు మాత్రం ఇవ్వాలని హరీష్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ డ్రామాలు రావు, మాకు లోపల బాధ ఉంది కానీ ఏడ్చినంత మాత్రాన చేయలేము. వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో చెప్పండి. మీరు వచ్చి సజెషన్స్ ఇవ్వమని చెప్పి 100 సార్లు చెప్పాము మేము. సజెషన్స్ ఇవ్వకుండా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ రాజకీయం చేయబోతా ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగానైతే మ్యాచ్ బాక్స్ దొరకలేదని ప్రాణాలు తీసిండ్రో ఒక్కరి కావు 1400 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక్కరికొక సాయం చేసిన దాఖలాలు లేవు, వాళ్ళ ఇంటికి పోయిన దాఖలాలు లేవు. ఓన్లీ షోపు టాప్ చేయడము, రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఒకటే ఒకటి గమనించాలి. గ్రేట్ హైదరాబాద్ లో ఏదైతే మూసీ పక్కన, ఒక్క నిమిషం అమ్మ తల్లి, ఒక్క నిమిషం మీ గురించే మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం. మూసీ నది పక్కన ఉన్న పేదవాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వం గాని మేమందరం కూడా అండగా ఉంటాం. తెలంగాణ ప్రజలు డబ్బులకు కొరువు లేదు ఇక్కడ. ఒకటి గమనించాలి. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ఒక్కరి తరఫులే హైదరాబాద్ కు ఏదైతే నష్టం జరుగుతా ఉందో ప్రభుత్వం తరఫున ఏమిస్తారో ప్రభుత్వం ఇవ్వండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిస్తా. ఇలా ధనికులకు తక్కువ లేదు. అన్ని పార్టీలలో ధనికులు ఉన్నారు. ఒక ముఖేష్ అంబానీ లాంటి వారు తలుచుకుంటే ఒక సెకండ్ లో మన హైదరాబాద్ లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ తీసుకున్నారో, లాస్ అయినరో వాళ్ళందరినీ కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇవాళ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని డీవియేట్ చేసి 9 నెలలు అయితే లేదు, రాజకీయం చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ బిడ్డల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎంతో మంది ప్రాణాలు తీసిండ్రు. హైదరాబాద్ లో ధ్వంసం చేసిన ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబానికి దక్కింది. ఎందరో
ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ కోసం. వీళ్ళ కుటుంబంలో ఒక్కరైనా ప్రాణాలు కోల్పోయినరా? మళ్ళీ అదే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ హరీష్ రావుకు, కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా, గజ్వేల్ నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మీరే బాధ్యత వహించాలి. ఇలా రెచ్చగొడతా ఉన్నారు. నువ్వు నిజంగా ఒక అమ్మకు అయ్యకు పుట్టిన వాళ్ళైతే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మామ, అల్లుడు, కొడుకు, మీరు ఒక అమ్మ అయ్యకు పుట్టిన వాళ్ళైతే మీరు రండి బయటకు, నేను బయటకు వస్తా. ఎవరొక్కరు ప్రాణత్యాగం చేసుకున్నా మేము సహించబోము. అంతకు మునుపు నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. నా మొత్తం ఆస్తి మీ దగ్గర ఉన్నంత ఆస్తి లేదు నా దగ్గర. మీ దగ్గర ఉన్న దాంట్లో 0.1% ఉండొచ్చు. నా పేరు మీద, నా భార్య పేరు మీద ఉన్న ఈ మొత్తం ఆస్తి ఇచ్చేస్తా. పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటా. నేను తలగబెట్టుకుంటే ధనికులు ఎంతో మంది ఉన్నారు, నాకు కూడా ఫేవరెట్లు ఉన్నారు. అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా, ఇవాళ హైదరాబాద్ లో ఎంతమంది లాస్ అయినరో ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చినాక మిగతా పైసలు అన్ని కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. పెద్ద పని కాదు. సినిమా యాక్టర్లు వస్తారు, ధనికులు వస్తారు. తెలంగాణలో నల్ల డబ్బుకు కరువు లేదు. నేను బీజేపీ ప్రభుత్వానికి, మా తండ్రి సమానులు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే గ్రామాలకు ఉపాధి చూపిస్తామన్నారు, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ చేయలే. కొంతమంది రేకుల కొంపల పురుగుల రాత్రి షిఫ్ట్ చేసిండ్రు. ప్యాకేజ్ ఇయ్యలే. 30 లక్షల ఎకరం వాల్యూ ఉంటే రైతన్నలకు ఆయన దామోదరం కూడా పోరాడిండు. వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని. కొంతమందికి 3 లక్షల రూపాయలు కూడా ఇయ్యాలి. అంటే 10% కూడా ఇయ్యలే. 30 లక్షలు ఉంటే 3 లక్షలు కూడా ఇయ్యాలి. అంతేనా? వాస్తవమా కాదా? ఒక మల్లారెడ్డి గారు ఏదైతే వేముల ఘాట్ ఆ విలేజ్ లో ఇల్లు గూడ్ చేస్తే నన్ను చూడడానికి ఎవరు రాలేరు, నా బాధ పంచుకుంటలేరు, ఏ నాయకుడు రాలే అని చెప్పి ఆయన్ని స్థితి వేర్చుకొని చనిపోవడం జరిగింది. చనిపోయినాక కూడా రాలేదు నా కొడుకులు. కొండగట్టి ఇష్యూలా అంతమంది చనిపోతే ముఖ్యమంత్రి రాలే. చిన్నారులు మాసాయిపేట్ల రైల్వే గేట్ దాటుతుంటే 18 మంది చిన్నారులు చనిపోతే వాళ్ళంతా 30 కిలోమీటర్లు. గజ్వేల్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి రాలే. నేను మాట్లాడుతుండు, ఈడ తిరిగిన కరోనా అప్పుడు రాలే, ఫ్లడ్స్ అప్పుడు రాలే. ఏడవనుకున్నావు అప్పుడు. ఇప్పుడు ఇక మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము. మొత్తం ఇక హైడ్రా చూపించుకుంటారు. హైడ్రా ఎవరి గురించి కాదు రాబాయి. ఒక 10-15% నష్టపోయింది. ఆ 15% ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలో మేము బీజేపీ నాయకులము అందరం సహకరిస్తాం. సహకరించి మీరు కూడా సహకరిస్తే వెల్కమ్. కానీ హుషారీ చేసి రెచ్చగొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం. నేను మీతో పాటు నేను చస్తారా బాయి, చెడ్డ పేరు రాకుండా. నేను సిద్ధంగా ఉన్నా, కేటీఆర్ గారు సిద్ధంగా ఉండా. ఇప్పుడు పోసుకోమంటే దమ్ముందిరా, నా దమ్ములు మీరు చూడలేరు. టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను. కానీ ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయితే అట్లొద్దు. మన ముగ్గురమే ఎల్బీ స్టేడియం నిలబెట్టుకుందాం. కేటీఆర్ గారు, హరీష్ గారు నాకు ఇద్దరే కావాలి, వరొద్దు. పెద్ద మంచి వదిలి పెడదాం. బారాకున్ మాఫ్. తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా, ఇక స్టంట్లు కొట్టు ఏదో కొట్టి అందరి సాయం తీసుకొని తెలంగాణ సాధించి మొత్తం ఫ్యామిలీ గడకెక్కిరు. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది. టిఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంది. ఎవరైనా జాగిరా ఇదంతా ఎటుకెళ్ళి వచ్చినాయి. ఇవంటే సెక్రటరేట్ కట్టినావు ప్రజల కోసం అంటావు. అలా నిధి వచ్చింది, అలా కూడా పైసలు సంపాదించినావు. ఎవరో చెప్పి నిధి ఉందనైనా రాత్రి కొట్టి పడేసినావు. అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి కేటీఆర్ ను, హరీష్ రావు చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ప్రొపగండా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 14 గ్రామాలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇవన్నీ కొంచెం హైడ్రాది సార్ట్ అవుట్ అయిన తర్వాత ఈ 14 గ్రామాలు పొద్దున్న మీకు కొంతమంది ఇంకా రేకులే ఉన్నాయి. నేను వస్తున్నప్పుడు చూసుకుంటే కూడా వచ్చిన మీడియానే ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి షోపుటాప్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ ఎల్ఈడి స్క్రీన్ల సిద్దిపేటలో ప్రోగ్రాం పెట్టుకుంటా. మీ గజ్వేలలో కూడా బండ్లు పెడతా. వీళ్ళు చేసిన ఘన కార్యాలన్నీ కూడా బయటకు పెడతాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ప్యాసిఫై చేయాలి,
వీళ్ళు చేసిన తప్పులు పొరపాట్లన్నీ మళ్ళీ సెటిలైట్ చేసుకోవాలి. ఒక 1 year లో చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోదామంటే రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినట్టు ఈ కొడుకులకు అలవాటు అయిపోయింది. బాగా పవర్ లేని బతకరు. వీడి వీకింది ఏమైంది? కేటీఆర్ గారు ఇట్లా గెలిచిందో లేదు, మంది సీట్ గుంజుకున్నాడు. కేకే మహేందర్ రెడ్డి మొత్తం ఉద్యమంలో 2001 నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఎంబడి కష్టపడితే వీడు అమెరికాకి వచ్చి లాక్ కొట్టి సీట్ తీసుకొని 300 ఓట్లతో గెలిచిండు. ఆయన ఇండిపెండెంట్ లో పడ్డా కేకే మహేందర్ రెడ్డి బ్రహ్మాండంగా ఫైట్ ఇచ్చిండు. ఈ నా కొడుకులతో తట్టుకోలేక ఉన్న పైసలన్నీ అమ్ముకున్నాడు, రోడ్డు మీదకి వచ్చేసి. ఇవాళ ఇవన్నీ గమనించండి. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు నల్గొండల తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉన్న ప్లాట్లు జాగలు ఉన్నాయని నమ్ముకొని నాకు ఆయన ఎక్కువ పరిచయం లేదు. అంటే ఒక్కొక్కరు కథలుగా చెప్తారు ఆయన గురించి. త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడింది ఆయన, అయితే ఇలా ప్రాణాలు కోల్పోయాడు. ఈ నా కొడుకులకు తెలియదా? వీళ్ళన్ని నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నా, ఇవాళ ఇక్కడ నుంచి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అరే కేటీఆర్ హరీష్ రావు దమ్ముంటే మీ ఆస్తులు సరెండర్ చేయండి, నా ఆస్తి కూడా సరెండర్ చేస్తా. సస్తామంటే ఎవరొద్దు, ఎల్బీ స్టేడియంలో చెప్దాం, గేట్లు బంద్ చేద్దాం, లాకేద్దాం, ఓ డేట్ చెప్పకుండా సీక్రెట్ గా ముగ్గురం పెట్రోల్ పోసుకొని సస్తాం. మన తరఫుకెళ్ళి కనీసం 1,00,000 కోట్లు గ్యాదర్ చేయదు. అందరూ చేస్తారు, ఎందుకంటే ఇటువంటి నాయకత్వం పుట్టలే. ఇవాళ ప్రజల కోసం వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు అంటారు. మంచి పేరు వస్తారు. అరే నా స్టాచ్యూ పెట్టకున్నా పర్లేదు, బావ గాంధీ బొమ్మర్ది గాంధీ 2 స్టాచ్యూలు పెట్టిస్తాం తెలంగాణ, అది కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి చెప్తా ఉన్నా, మీరు కొడుక టీవీలలో ఏమైనా మాట్లాడు, ప్రాక్టికల్ గా చూపిస్తాం. మీరు టీవీలో రెచ్చగొడుతున్నారేమో, ప్రాక్టికల్ గా చూపిస్తాం. ఎల్ఈడి స్క్రీన్ పెట్టి కేటీఆర్ గారు ఏమేం చేసిండు, రేపు అవసరమైతే ఇంకా కాలంలో పిలుస్తాం. బాంబేకి వెళ్ళి ఈడికెళ్ళి మీరు ఎంతమందికి అన్యాయం చేసినావో, ఎంతమంది రోడ్లకు వచ్చిండ్రో, ఎంతమందికి డివోర్స్లు అయినాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం చేసినావో అవన్నీ తీసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద మల్లన్న సాగర్ ప్రజలకు ఏ విధంగా మీరు దోచుకున్నారు, సిరిసిల్లాల దళితులను నేరెళ్ళ ఇష్యూలో ఏ విధంగా కొట్టించారు, వాళ్ళందరూ వినిపిస్తా. ఎల్ఈడి స్క్రీన్ల మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చూపిస్తా. మొన్న ఆంధ్ర ప్రజలు కూడా ఏమనుకుర్రో, ఈ కొడుకులు వస్తే మళ్ళీ బతకనియరు, ఎందుకు తలకాయ నొప్పని ధన గుద్దిరు హైదరాబాద్ లా. నెక్స్ట్ ఆ పరిస్థితి ఉండదు. ఎన్ని డ్రామాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ పార్టీ అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉంటదంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.